గింత అన్యాయమా, ఇంత మోసమా ఎక్కడన్నా ఉంటుందా అనుల్లా? మీరే చెప్పుండ్రి. ఎంత బాధ అనిపిస్తుందండి. అసలు వాళ్ళ మాటను లెక్క చేయకుండా కాదంటే వాళ్ళంటే ఎవరని అనుకున్నారు? నెరీ అట్లా తీసి పారేస్తారా అనుల్లా? మనోభావాలు దెబ్బతినవా అండి? ఓ అమ్మా అంజలి, ఏమైంది ఆ తీరుగా బాధపడుతున్నావు అంటే చెప్పను, మీరే చూడుండ్రి. కథసల్లగుండా ఇంత రేంజ్లో ముచ్చట చెప్పి చెట్టు మీదకించి దుంకి చచ్చిపోతానని బెదిరిస్తున్న అన్నం చూపెడుతున్నారు. ఆ న్యాయం పాడుగాను. ఓ అన్నా నువ్వు ఆగో దుంకకు, ఇంతకేమైంది, ఎందుకు చెట్టు ఎక్కిండు, మీరెందుకు బాధపడకుండా చెప్పిండ్రు అంటే అన్నే చెప్తాడు వినండి. ఏడవకే అన్న ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తున్నది. ఇంతకు మ్యాటర్ ఏందో అర్థమైంది అనుల్లా? అన్న తాగిన బీర్ మీద 50 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసిండ్రట. రెగ్యులర్ కస్టమర్ నేనే, నాకు అట్లా ఎట్లా ఇస్తారు? అదే 50 రూపాయలతోని రేపు ఇంకో 90 కొనుక్కొని తాగకపోతున్నా నేను. డబ్బులు ఎవరికి ఊరికే రావు, నా 50 నాకు ఇయ్యండి అంటే వైన్స్ దుకాణ పోళ్ళు మెడలు పట్టి బయటికి నూకినరట. కథమిగా కచ్చా కొట్టి కండ్లు ఎర్రగా చేసిన అన్న నాకు అవమానం జరిగిన చోటే గెలుస్తానని ఏకంగా కలెక్టర్కు సీఎంఓకు ఫిర్యాదు చేస్తే ఎవడో తాగుబోతోడు మాట్లాడుతున్నాడని ఫోన్ కట్ చేసిండ్రట. అవ్వ ఇంత బతికి ఈ రేంజ్ లో తాగి ట్యాక్సులు కడుతుంటే ఇంత షీప్గా తీసేస్తారా మమ్ములా? ఈ బతుకు బతికితేంది బతకకుంటేంది అని వచ్చి పోయి షెట్టెక్కినట్టు ఆ నుంచి దుంకుతా అని బెదిరిస్తుంటే 100 మంది జనాలు పోలీసులు కలిసి బతిమిలాడి కిందికి దించిరన్నట్టు. కానీ చూడండి అన్న ఎంత పరిశాన్ చేసిండ్రో. మరి ఆ వైన్స్ వాళ్ళు ఎందుకు అట్లా ఒక్కొక్క బీరుకు అంతంత ఛార్జీ వసూలు చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి. కానీ ఇప్పుడు ఈ వార్తనైతే సోషల్ మీడియాలో తాగినోడు సొలుక్కుండా తిరిగిన దానికంటే ఎక్కువ తిరుగుతున్నది. కానీ నిజంగా పాపం ఒక తాగుబోతోని చేసి 50 రూపాయలు ఎక్కువ గుంజుడైతే అన్యాయం వల్ల ఇది అన్యాయం.